ఆహ్, బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ హీరో ఎలివేషను కొన్ని ఇవే చూస్తారనుకుని ఈ పిచ్చి సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. హ్మ్. 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 మంచి సినిమాలు ఎప్పుడు అప్పుడు, ఇప్పుడు కూడా ఆదరించారు. నా దృష్టిలో కళ అంటే ఇదివరకు ఏముండేదంటే దాని మీద ఎక్కువ ధ్యాస ఉండేదమ్మా. అవును. ఇంకా దేని మీద ఉండేది కాదు. జంధ్యాల గారు ఏం చెప్పేవారంటే, 'ముద్దమందారం' సినిమా అప్పుడు నీ షాట్ లేకపోయినా నువ్వు కూర్చునే ఉండాలి సెట్‌లో. హుహు. ఎందుకంటే ఆపోజిట్ ఇప్పుడు నువ్వు నేను యాక్ట్ చేస్తున్నాం అనుకో, నీ రియాక్షన్స్ బట్టి నేనెట్లా కౌంటర్ యాక్ట్ చేయొచ్చు ఇవన్నీ చూడమని చెప్పేవారు. ఇప్పుడు క్యారవాన్‌లొచ్చేసినాయి. అవును. కలిసి భోంచేయట్లా. షాట్ లేదు అంటే క్యారవాన్‌కి పోతాం. హ్మ్. అక్కడి నుంచి పిలుచు రావాలి. షాట్ రెడీ అనాలి. కొంచెం ఒక తరం కష్టపడుతుంది. మేబీ ఈ తరం వాళ్ళకి అదే ప్రైడ్ ఏమో నాకు తెలీదు గానీ, నాకెందుకో అది ఇష్టం ఉంటది. హ్మ్. హాయిగా మనం కూర్చొని ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకున్నట్టు మే చెట్టు నీడలో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. కలిసి భోజనాలు చేసేవాళ్ళం. ఎవరిళ్ళ నుంచి వాళ్ళ క్యారేజీలొచ్చేవి. హ్మ్. అట్లాంటి ఎన్విరాన్మెంట్ ఇప్పుడు లేదు. కొంచెం తక్కువుందంతే. అయితే మీరు జంధ్యాల గారి గురించి మాట్లాడారు కాబట్టి, ఆయన మీకు ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఏం జూసారంట మీలో? అంటే మీరొక 19 ఇయర్స్ ఓల్డ్ అప్పటికి. చాలా యంగ్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక వ్యక్తికి ఫస్ట్ సినిమా కల్ట్ సినిమా అని చెప్పొచ్చు. అలాంటి కల్ట్ సినిమా ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఏ కోణంలో తీసుకున్నారని మీకు అంటే షేర్ ఇక్కడ చేశారు? 3, 4 యాంగిల్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఇప్పుడంటే నీకు కాదు. అప్పుడు నేను అందంగా ఉండేవాడిని. అవును. ఆఫ్ కోర్స్ ఇప్పుడు గూడా అందంగా కా ఉన్నారు.